So hey guys, welcome back to our channel. This is Adia Vlogs. Welcome back to new video. Guys, hero ఏం చేయబోతున్నాం అంటే క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసరికి ఏంటిదంటే గైస్ ఈ బాల్ ని అయితే మనమైతే ఫుట్బాల్ లెక్క మారవబోతున్నాం గైస్. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇప్పుడు మనకి ఫుట్బాల్ ని మారవడానికి దీన్ని అయితే మారవలేం. ఎందుకంటే ఇది ఒకవేళ దీన్ని చేయగలితే ఇది కాదు, దీన్ని మనం ఏం చేయలేం. ఇది బాల్ ఇక్కడనే ఉంటుంది. దీని ప్లేస్లో మనం రీప్లేస్మెంట్ చేసుకొని ఈ టేప్ యూజ్ చేసి అండ్ ఇలా పేపర్స్ ఈ బుక్స్లో పేపర్స్ జింపుకొని మనమైతే ఫుట్బాల్ని అయితే చేయబోతున్నాం. పేపర్ ఫుట్బాల్ అనమాట. చూద్దాం ఎట్లా రెడీ అవుతుంది ఏంటిదో. లెట్ స్టార్ట్ ద వీడియో గైస్. ఇప్పుడు వచ్చేసరికి అయితే పేపర్స్ అయితే అన్నీ అయితే జింపేసుకుందాం. సో డూ పట్రా ఒక్కొక్కటి జింపిగా గైస్. ఇవి వచ్చేసరికి మా ఓల్డ్ బుక్స్ అనమాట. పేపర్స్ అయితే జింపుతున్నాం. సో గైస్ మొత్తానికి దగ్గర ఒక 10 minutes కష్టపడ్డ తర్వాత ఒక 3 books అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఈ అన్ని పేపర్స్ మనమైతే ఫుట్బాల్ అయితే వేయబోతున్నాం. సో లేట్ చేయకుండా ఫుట్బాల్ అయితే ప్రిపేర్ చేసేద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి ఇలాంటి మనకి పెద్ద పేపర్ తీసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా చేసేసుకొని ఇప్పుడు వాడు అది అట్లా ఫోల్డ్ చేస్తే ఎట్లయితే ఇప్పుడు ఒక దాంట్లో పెట్టుకోవాలి. సో గైస్ ఇలాగైతే మనం చేయాలి. అన్ని పేపర్స్ ఇలా చేసుకుంటూ పోతే ఇదైతే పెద్ద సైజ్ అయితే పెరుగుతుంది. లాస్ట్కి వచ్చేసరి మనం టేప్ వేసుకుంటే మన ఫుట్బాల్ రెడీ అవుతుంది. సో గైస్ మొత్తానికి అయితే ఒక 50 to 60 వీడియోస్ అంటే ఈ 50 to 60 పేపర్స్ మనం చేయబట్టి ఇంత అయితే అయింది బాల్. ఇవన్నీ చేస్తే మినిమం ఇంత అయితే అవుతుంది. ఫుట్బాల్ మనకి షేప్ అయితే వస్తుంది. చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే బాగా కొంచెం గట్టిగా అయిందనమాట. ఇప్పుడు టేప్ వేసినాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. టేప్ ఇరా Fire went out, lights went down. When you feel lost in your shy. సో గైస్ మొత్తానికి అయితే టేప్ అయితే వేసినాం. కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళా ఇవన్నీ అయితే ఫిల్అప్ చేస్తాను. సో గైస్ మళ్ళీ అయితే పేపర్లు అయితే ఆగుతలేవు అనమాట. మళ్ళీ టేప్ వేస్తాను. ఓ దగ్గర 25 అట్లా పెట్టినాం పేపర్స్. ఇప్పుడైతే టేప్ అయితే వేస్తాను. గైస్ ఫైనల్లీ మనం మళ్ళీ టేప్ అయితే వేసినాం. ఓ దగ్గర ఒక 80 పేపర్స్ దాకా అయినాయి అనుకుంటా. 80 అయినా 85 అట్లా అయినాయి. మళ్ళీ స్టార్ట్ చేస్తాను. So bright, baila conmigo toda la night. సో గైస్ ఫైనల్లీ మళ్ళీ ఒక దగ్గర 10 పేపర్స్ వేసినాం. ఎందుకంటే ఆగుతలేదు అనమాట. ఇది పెద్దగా అయితే అంటే అసలు ఆగుతలేవు పేపర్లు. సో మళ్ళీ టేప్ ఎత్తాను. పట్టుకోరా టేప్ వేద్దాం. ఈ చిన్న పేపర్లు వేయడం వల్ల మాకైతే కొంచెం
డిసడ్వాంటేజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే అసలు ఆగుతలేవు, పెద్ద పేపర్లు ఎత్తనే కొంచెం ఆగుతున్నాయి, అట్లా లేకపోతే అస్సలే ఆగుతలేవు. సో గైస్ ఇప్పుడైతే టేప్ అయితే ఎత్తాను, అసలు ఆగుతలేదు అసలు ఇదైతే ఫుట్బాల్. సో గైస్ ఇప్పుడైతే టేప్ అయితే మళ్ళీ వేసినాం, మళ్ళీ ఒక 2-3 ఒక 5-6-10 అట్లా పెడతాం, మళ్ళీ టేప్ వేయాలి. ఎందుకంటే పెద్దగా అయితే అంటే అసలు ఆగనగానే అవుతలేదు. మనకైతే ఇలాంటి పేపర్స్ అయితేనే కరెక్ట్ సూట్ అవుతుంది. సో ఈ సైజ్ అయితే అయింది, కొంచెం పెద్దగా అయితే మన ఫుట్బాల్ అయితే రెడీ అయిపోతుంది గైస్. అసలే గాలి ఘోరంగా వస్తుంది గైస్. సో గైస్ మళ్ళీ అయితే టేప్ అయితే వేసినాం, అసలు ఆగనగానే అవుతలేదు. కొంచెం అయితే మన ఫుట్బాల్ షేప్లో అయితే కనబడుతుంది, ఇంకా కొంచెం వేద్దాం పేపర్లు, మన ఫుట్బాల్ అయితే రెడీ అయిపోతుంది. మన బాల్ అయితే రెడీ అయింది చూడండి, కొంచెం మంచిగానే ఉంది, ఇంకొన్ని వేస్తే మన ఫుట్బాల్ షేప్లో అయితే రెడీ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. వేద్దాం స్టార్ట్. ఓకే లెట్స్ స్టార్ట్. సో గైస్ ఇప్పుడైతే దగ్గర 15 మినిట్స్ కష్టపడ్డ తర్వాత మన ఫుట్బాల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్స్ అనేవి దీనికి కరెక్ట్ సూట్ అవుతలేవు, ఈ సింగిల్ పేపర్స్ అనమాట. ఓన్లీ పిన్ పేజ్ అయితేనే సూట్ అవుతాయి. ఇప్పుడు పిన్ పేజ్ కూడా కొంత కష్టం అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే టేప్ అయితే వేసేద్దాం. ఇంత ఘోరం గాలి అయితే వస్తుంది, టేప్ అయితే వేసేద్దాం. ఇంత సైజ్ అయితే ఉంటుంది మన ఫుట్బాల్. నా దగ్గరదే ఈ టేప్ యూజ్ చేసి మనం ఇంకా పేపర్స్ యూజ్ చేసి మనమైతే ఫుట్బాల్ అయితే రెడీ చేసేసినాం. సో ఆల్మోస్ట్ ఫుట్బాల్ సైజ్ అయితే వచ్చేసింది, కొంచెం అటు ఇటు అయింది అనమాట. మనకైతే ఫైనల్లీ మన పేపర్ ఫుట్బాల్ అయితే రెడీ చేసినాం. చూడండి పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది అనుకుంటా. ఇక సో గైస్ లైట్గా అయితే బౌన్స్ అవుతుంది అనమాట. చిన్నపిల్లలకైతే సెట్ అవుతుంది, మంచిగా ఆడుకోవచ్చు, మళ్ళీ దెబ్బ ఏం తగలదు, లైట్ వెయిట్ ఉంది, కొంచెం మంచిగా ఉంది. సో గైస్ ఇంత కష్టపడితే చేసినాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు కూడా తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడా. సో గైస్ మనమైతే టెస్టింగ్ అయితే చేయబోతున్నాం, చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. మనమైతే ఫస్ట్ అయితే బౌన్స్ ఎట్లా అవుతుందో చూద్దాం. బౌన్స్ అయితే చాలా తక్కువ అయితే అవుతుంది. మనమైతే ఫుట్బాల్ ఆడైతే చూద్దాం. చాలా అయితే వర్క్ అవుతుంది, బాస్కెట్ బాల్ కూడా. సో గాయ చూసిలుగా మా తమ్ముడు అయితే టెస్టింగ్ అయితే చేసేసిండు అనమాట. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, మంచిగా అయితే మనం అయితే ప్రిపేర్ చేసినాం. ఈ సైజ్ వచ్చేసరికి కొంచెం మంచిగానే ఉంది. సో ఆల్ ఇన్ వన్ బాల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసరికి మంచిగానే వర్క్ అవుతుంది. ఇది మన ఫుట్బాల్కైనా వాలీబాల్కైనా పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. మనం టేప్ వేసుకొని కరెక్ట్ టేప్ వేసుకొని మనం చిన్నపిల్లలకైతే మంచిగా సెట్ అవుతుంది అనమాట. సో గాయస్ మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో. ఈ బాల్ని అయితే మనమైతే కన్వర్ట్ చేయలేకపోయినాం, కానీ పేపర్ తోటి మనమైతే బాల్ అయితే చేసినాం. సో మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తా. టేక్ కేర్, బాయ్ బాయ్.